నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ స్పెషల్ స్టోరీ. నేను రీనా. అప్పుడెప్పుడో పొత్తులని చెప్పి ఇన్నాళ్ళు కామ్గా ఉన్న ఆ పెద్ద మనిషి ఒక్కసారిగా బర్స్ట్ అయిపోయారు. ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇలా బహిరంగంగా చెప్పడం ఏంటని ఒకరు అంటుంటే, అసలు ఒక మాట చెప్పకుండా సీట్లు ఎలా ప్రకటిస్తారని ఇంకో వర్గం వాదిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో వీళ్ళిద్దరి టికెట్ల ఇష్యూ అధికార పక్షానికి ప్లస్ అయింది. అసలు టీడీపీ జనసేనకు ఏమైంది? ఎందుకు కమ్యూనికేషన్ గ్యాప్ వస్తోంది? Let's watch. పవన్ కళ్యాణ్ బరెస్ట్ అయిపోయారు. ఎస్, అవును, మీరు విన్నది నిజమే. ఎందుకంటే రిపబ్లిక్ డే సందర్భంగా 2 సీట్లు అనౌన్స్ చేసిన పవన్ టీడీపీతో సీట్ల సర్దుబాటులో కాస్తంత ఇబ్బందులు ఎదురైనా ముందుకు వెళుతున్నామని కరాఖండిగా తేల్చి చెప్పారు పవన్. 2 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్ని షేక్ చేస్తున్నాయి. నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, అప్పుడు చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు 6 అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా. ఇంతలో ఢిల్లీ వెళ్లి అంతా సెట్ చేస్తారు అనే పుకార్లను ఇటు జనసేన అటు టీడీపీ కార్యకర్తలు కూడా ఎంతో సీరియస్ గా తీసుకున్నారు. అయితే టీడీపీ జనసేన పొత్తుకి ఏమన్నా ఇబ్బంది కలిగిందా అన్న విషయం పక్కన పెడితే అధికార వైసీపీ వేస్తున్న ప్రశ్నలకు ఎవ్వరూ సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా వైసీపీ పవన్ ని పర్సనల్ గా టార్గెట్ చేసే ముందు ప్రతి ఎన్నికల్లో ప్రతి ఒక్కరితో పొత్తు పెట్టుకుంటాడని ఆరోపణలు గుప్పిస్తూనే ఉంటారు. అందులోనూ ఇప్పుడు జనసేన టీడీపీ నుంచి ఇంకొంచెం లూప్ దొరికేసరికి విమర్శల వర్షానికి మరింత పెంచేలా ప్లాన్ చేస్తోంది. ఇక పొత్తులపై మంత్రి అంబటి మాట్లాడుతూ పొత్తులపై జన సైనికులకు పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ ఇలా ఉంటే అసలు పొత్తులపై ఎందుకు పవన్ ఇలా మాట్లాడారని టీడీపీ నాయకుల్లో కలవరం రేగుతోంది. రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి. ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి. టీడీపీతో జనసేన కటీఫ్ చెప్పనుందా? పొత్తుకు విఘాతం కలిగిందా? ఢిల్లీకి పవన్ వెళ్లనున్నారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. అటు వైసీపీ అనుకూల మీడియా ఇదే తరహా ప్రచారం చేస్తోంది. టీడీపీకి చెప్పకుండా పవన్ 2 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ ప్రచారం ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకోవడానికి పవన్ సిద్ధపడ్డారని, ఏకంగా ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరపనున్నారన్నది ఈ ప్రచార సారాంశం. చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా రా కదిలిరా పేరిట ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 25 పార్లమెంట్ స్థానాల్లో ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఈ సభలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు కొన్ని చోట్ల పరోక్షంగా టీడీపీ అభ్యర్థుల విషయమై సంకేతాలు ఇస్తున్నారు. అయితే మండపేట, అరకు నియోజకవర్గాల్లో ఓపెన్ అయ్యారు. అయితే అరకు వరకు పర్వాలేదనుకున్న మండపేట విషయంలో జనసేన నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ సీట్లను జనసేన ఆశిస్తూ ఉండడమే అందుకు కారణం. ఇక దీనిపై పవన్ కు స్థానిక జనసేన నాయకులు ఫిర్యాదు కూడా చేశారు. నాకు దశాబ్దం అడగట్లా, ఈ ఎన్నికలు దాటనివ్వండి, 5 సంవత్సరాలు టైం ఇవ్వండి. నాకు మీ గౌరవానికి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా తీసుకుంటాం. ఈసారి కలిసి పనిచేద్దాం. ఎప్పుడు విడిపోయి మనం పలచన పడిపోయాం. ఈసారి కలిసి ఉందాం, చిక్కగా ఉందాం.
అయితే ఒకవైపు సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రాక మునిపే చంద్రబాబు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పొత్తు ధర్మం పాటించకుండా చంద్రబాబు అలా వ్యవహరించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇక అందుకే జనసేన తరపున అభ్యర్థులను 2 నియోజకవర్గాల్లో ప్రకటించారు. అదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు మాత్రం సజావుగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం పొత్తు పరిరక్షణలో భాగంగానే తాను ఈ చర్యలకు దిగుతున్నట్లు సమర్థించుకున్నారు. అప్పటి నుంచి వైసీపీ అనుకూల మీడియా రెచ్చిపోయింది. ఎవరికి వారే తమకు అనుకూలంగా విశ్లేషణలు ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లనున్నారని, టీడీపీతో బ్రేకప్ చెప్పి బీజేపీతో మాత్రమే చేతులు కలపనున్నారని వైసీపీ అనుకూల మీడియా, అధికార పార్టీకి అనుకూలంగా విశ్లేషించే ప్రతినిధులు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. అయితే అందులో నిజం లేదని టీడీపీతో పాటు జనసేన వర్గాలు చెబుతున్నాయి. 2 పార్టీల మధ్య వచ్చిన చిన్నపాటి సమాచార లోపాన్ని వైసీపీ భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తుంది. దానిని నమ్మవద్దునని 2 పార్టీల నాయకత్వాల శ్రేణులు సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ లో మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని